हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీమద్భాగవత గ్రంథకర్త బమ్మెర పోతనామాత్యుడు జగన్మాతను, ఆ లోకమాతను భాగవతంలో ఈ విధంగా వర్ణించాడు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ సృష్టికంతటికి ఆధారమైనటువంటి ఆ జగన్మాతను, లోకమాతను పోతనామాత్యుడు భాగవతంలో ఈ విధంగా వర్ణించాడు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, అమ్మలందరికీ అమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులకు ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ, చాలా పెద్దమ్మ, అమ్మలందరికన్నా అధికురాలైన అమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, దేవతలకు రాక్షసులకు అమ్మ, అనగా దైవీ వృత్తులనబడే దేవతలకు, ఆసురీ వృత్తులనబడే రాక్షసులకు ఆధారమైన అమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, సకల జీవులను కని పెంచి కడతీర్చే అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, తనను నమ్మిన వారి హృదయములో నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ, కష్టములనెడు దుర్గములను తొలగించే కృపాసముద్రాలు, కృపాబ్ధీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కష్టములనే దుర్గాలను తొలగించి కృపజూపే ఆ తల్లి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలనిచ్చే తల్లి అని చెబుతున్నాడు. మహత్వము అంటే యోగసిద్ధి, కవిత్వము అంటే జ్ఞానము, సంపద అంటే ధనము. అందువల్ల సరస్వతి జ్ఞానాన్నిస్తుంది, లక్ష్మి ధనాన్నిస్తుంది, ఆ యోగమాయ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ముగురమ్మలకు మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని చెప్పారు. చాలా పెద్దమ్మ అంటే ఎంత పెద్దగా? పంచభూతముల కన్నా, సమస్త ఈ సృష్టి కన్నా అధికురాలైన అమ్మ అని అర్థం. అంటే లోకాలకే తల్లి, లోకమాత, లోకములనే పుట్టించిన తల్లి ఈ లోకాల కంటే పెద్దగా ఉంటుంది కానీ ఈ లోకాల కంటే చిన్నగా ఉండేది కాదు. అందువల్ల అమ్మ అనే పదము ఎందుకు ముందుంచారు అంటే, అమ్మ లేనిదే ఏ ప్రాణి లోకంలోకి వచ్చే అవకాశం లేదు. అందువల్ల వేదమాత కూడా ముందుగా మాతృదేవో భవ అన్న తర్వాతనే పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పింది. ముందుగా మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఈ విధంగా వర్ణించింది. ఎందుకు తల్లినే ముందుంచిందంటే, తల్లి లేక తనువు లేదు కదా. తనువులన్నిటికీ ఆధారము తల్లి. అందువల్ల అమ్మ నాన్న అంటారు, తల్లి తండ్రి అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు, లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములు అంటారు. ఎక్కడ అమ్మ ముందుంటుంది. ఎందువల్ల అంటే అక్షరాలలో ప్రథమాక్షరం ఆ. అమ్మ అనే పదములో అక్షరం ముందుండేది ఆ. అందువల్ల ఈ అమ్మ అనే పదము ఇంకా విచారించితే మాత అనే అర్థం వస్తుంది. మాత అంటే పుట్టించున్నది.
మనల్ని పుట్టించిన మాత మన తల్లి. ఈ లోకాలన్నింటినీ పుట్టించిన మాత లోకమాత. అందువల్ల జనని అని చెబుతారు. అమ్మ అన్న, జనని అన్న, మాత అన్న అర్థం ఒకే విధంగానే తెలియబడుతుంది. అందువల్ల అమ్మలందరికన్నా అమ్మ అంటే అమ్మలగన్న అమ్మ. మనమ్మ మనకు జన్మనిచ్చింది. మన అమ్మకు జన్మనిచ్చిన అమ్మ మరొక అమ్మ, ఆ అమ్మకు జన్మనిచ్చిన అమ్మ మరొక అమ్మ. ఈ విధంగా మనం లెక్కించుకుంటూ పోతే జగన్మాత సృజనాత్మక చిత్శక్తియే అందరికీ అమ్మ అని అర్థమవుతుంది. అందువల్ల సకల జీవులకు పరమాత్మయే తండ్రి వంటివాడు, ప్రకృతియే తల్లి వంటిది. అందుకే ప్రకృతి ఒడిలో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. అనగా ఆ జగజ్జనని లోకమాత ఒడిలోనే జీవులన్నీ వ్యవహరిస్తూ ఉన్నాయి. అందువల్ల అమ్మలందరికీ అమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులకు ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ, అందరమ్మల కంటే అధికురాలైన అమ్మ, చాలా పెద్దమ్మ, అనగా ఈ సృష్టికంతటికి ఆధారమైన అమ్మ, దేవతలకు రాక్షసులకు అమ్మ, సురారులమ్మ. సురులు అంటే దేవతలు, అరులు అంటే రాక్షసులు. ఎందువల్ల అంటే ఈ దైవీ వృత్తులు, ఆసురీ వృత్తులు అనేవి లోకంలో ఉన్నాయి. కొంతమందిలో రాక్షస గుణాలుంటాయి, కొంతమందిలో దైవ గుణాలుంటాయి. ఈ దైవ గుణం గల వాళ్ళకి కానీ, రాక్షస గుణం గల వాళ్ళకి కానీ, అనగా మంచి వాళ్ళకి కానీ, చెడ్డ వాళ్ళకి కానీ ప్రకృతి సమానమే కదా. ఆ ప్రకృతి ఎవరి యందు భేదభావం చూపించదు, అందరికీ సమానత్వం కలిగించే ఉంటుంది. అందువల్ల కడుపారడి పుచ్చెటి అమ్మ, అనగా సకల జీవులను కని పెంచి కడతీర్చే అమ్మ. సమస్త జీవులను సృష్టించేది ఆ జగన్మాతయే, పోషించేది ఆ జగన్మాతయే, కాలం తీరగానే కడతీర్చేది ఆ జగన్మాతయే. అనగా ఆ చిత్శక్తియే, ఆ జగన్మాతయే ఈ లోకాలను పుట్టించి పెంచి లయింపజేసేది. తనను నమ్మిన వారి హృదయములో నుండెడి అమ్మ. ఎవరైతే తనను ఇంత గొప్పగా తెలుసుకుంటారో వాళ్ళని ఎల్లప్పుడూ సంరక్షించే జగన్మాత. అందువల్ల దుర్గములు అంటే కష్టములు, కష్టతరముగా పొందదగినది, సులభంగా పొందేది కాదు ఆ తల్లి, కష్టముల ద్వారా పొందదగినది. కష్టమంటే సాధన ద్వారా, శ్రవణము, మననము, నిధిధ్యాసన అనబడే సాధన ద్వారానే పొందబడుతుంది. కానీ సాధన లేక పొందే అవకాశం లేదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. కేవలం ఒక అంతర్ముఖ వృత్తికి మాత్రమే తెలియదగినది, బహిర్ముఖులకు తెలియశక్యము కానిది అని చెప్పింది. అందువల్ల కష్టములనే, దుర్గములను తొలగించే కృపాసముద్రురాలు ఆ తల్లి యొక్క దయ ఎంత అంటే సముద్రమంత. సముద్రము లోతు అంతు తెలియదు. అందుకే తనను నమ్మిన వారి మీద ఆ విధంగా అంతులేని దయగలిగి ఉండే తల్లి గనుక మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలనిచ్చే అమ్మ అన్నారు. మహత్వ అంటే మహనీయతత్వం, మోక్షము. కవిత్వము అంటే జ్ఞానము. సంపద అంటే లక్ష్మి. ఆ తల్లి లక్ష్మీ రూపంలో భక్తులకు కోరిన సంపదలిస్తుంది. అట్లాగే కవులకు కవిత్వం అనే పటుత్వాన్ని కలిగింపజేస్తుంది. జ్ఞానులకు ఆ మోక్షమనే కైవల్యాన్ని పొందింపజేస్తుంది. అందువల్ల జ్ఞానాన్నిచ్చే తల్లి సరస్వతి అయితే, సంపదనిచ్చే అటువంటి తల్లి లక్ష్మి అయితే, మోక్షాన్ని ప్రసాదించే తల్లి ఆ యోగమాయ. ఆ విధంగా ఆ తల్లి అన్నిటికీ ఆధారమై, అందరికీ ఆధారమై ఉన్నది గనుక ఆ విధంగా వర్ణించాడు. బ్రహ్మాండంబు సృజింప పెంప సమయింపంజాలు సామర్థ్యముల్ బ్రహ్మోపేంద్ర నగేంద్ర చాపులకు సంపాదించుచున్ వారికిన్
బ్రహ్మాత్మైక్య వివేకమిచ్చుచును సంభావించుచున్ బ్రోచు ఆ బ్రాహ్మీ మంగళ దేవత గిరిజలన్ ప్రార్థింతునశ్రాంతమున్ అని సీతారామాంజనేయ సంవాదములో గ్రంథారంభంలో చెప్పిన పద్యం ఇది. మనం పూర్వీకులందరూ మహాత్ములు ఏ సద్గ్రంథాన్ని రచించినా కూడా ఈ సృష్టికంతటికి ఆధారమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని, అన్ని జీవులకు ఆధారమైనటువంటి ఆ ప్రకృతి స్వరూప జగన్మాతను ఈ విధంగానే వర్ణించారు. బ్రహ్మాండంబు సృజింప పెంప సమయింపంజాలు సామర్థ్యముల్ బ్రహ్మోపేంద్ర నగేంద్ర చాపులకు సంపాదించుచున్ వారికిన్ బ్రహ్మాత్మైక్య వివేకమిచ్చుచును సంభావించుచున్ బ్రోచు ఆ బ్రాహ్మీ మంగళ దేవతా గిరిజలన్ ప్రార్థింతునశ్రాంతమున్. బ్రహ్మాండంబును అనగా సమస్త లోకములను సృష్టించి పోషించి నశింపజేయు నేర్పులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కలుగజేస్తూ ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమునరించు తెలివినిచ్చుచు గౌరవించి పోషించి ఖండించునట్టి వాణి లక్ష్మి గౌరీ దేవతలను నిరంతరము వేడుకొనెదను అని ఆ లోకమాతను ఈ విధంగా ఆ గ్రంథములో వర్ణించారు మహాత్ములు. అందువల్ల సమస్త లోకములను సృష్టించి పోషించి నశింపజేసే నేర్పు ఆ త్రిమూర్తులకు కలుగజేస్తుంది ఆ చిత్శక్తి పరాశక్తి. బ్రహ్మకు సృష్టింపజేసే శక్తిని, విష్ణువుకు పోషించే శక్తిని, రుద్రునికి లయింపజేసే శక్తిని ప్రసాదిస్తూ ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమనరించు తెలివినిచ్చుచు అనగా సమస్త దేవతల యొక్క స్వరూపం ఒకటేనని తెలియజేస్తూ గౌరవించి పోషించి ఖండించునట్టి వాణి లక్ష్మి గౌరీ దేవతలను నిరంతరము వేడుకొనెదను. అది లోకములో మానవుడు గౌరవింపదగేది విద్య చేత. ధనవంతుడు పోషింపబడతాడు. ఇంకా మహాత్ములు అజ్ఞానాన్ని ఖండిస్తూ ఉంటారు. అందువల్ల అజ్ఞానాంధకారాన్ని ఖండించే శక్తి కానీ, ఈ లోకాలన్నింటినీ పోషింపజేసే శక్తి కానీ, లోకంలో గౌరవించే అటువంటి జ్ఞానశక్తి కానీ ఇచ్చేది ఆ తల్లే గనుక ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అని చెప్పారు. అందువల్ల సమస్త లోకములకు ఆధారమై సమస్తమునకు ఆధారమై ఉన్నటువంటి ఆ జగన్మాతను ఈ విధంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఎందువల్ల అంటే వేద సంబంధమైన ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇంకా భారత భాగవత ఇతిహాస పురాణాలన్నీ ఈ సృష్టికంతటికి ఏ పరమాత్మ స్వరూపమే ఆధారమై ఉన్నదో అట్టి పరమాత్మ స్వరూపమన్నే బ్రహ్మముగా పరమాత్మగా తెలియజేస్తుంది. అట్టి బ్రహ్మ స్వరూపమే, అట్టి పరమాత్మ స్వరూపమే జగన్మాత చిత్శక్తి రూపంలో మనకు శాస్త్రాల్లో తెలుపబడింది. అందువల్ల స్త్రీ జగన్మాత చిత్శక్తి, సృజనాత్మిక చిత్శక్తి అని మనం గ్రహించాలి. అందువల్ల పోతనామాత్యుడు ఈ విధంగా తన గ్రంథారంభంలో ఆ జగన్మాతను, లోకమాతను, చిత్శక్తిని ఇలా వర్ణించాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఈ విధంగా ఆ పదజాలాన్ని బాగా విచారించితే లోకాలను పుట్టించి పెంచి లయింపజేసే ఆ చిత్శక్తి, ఆ చైతన్య బ్రహ్మశక్తి ఒక్కటేనని మనకు అర్థమవుతుంది. అందువల్ల పరమాత్మ స్వరూపాన్ని శక్తిని స్వరూపినిగా తెలుసుకునేవాళ్ళు, విష్ణు స్వరూపంగా తెలుసుకునేవాళ్ళు, శివస్వరూపంగా తెలుసుకునేవాళ్ళు భేదభావం కలిగి
ఉండకుండా మన పూర్వీకులు ఎప్పుడో మన కోసం ఈ అభేదాన్ని గుర్తించే విధంగా మనకు తెలియజేశారు. అందువల్ల భేద దృష్టి అజ్ఞానం అనిపించుకుంటుంది, అభేద దృష్టి జ్ఞానం అనిపించుకుంటుంది. అందువల్ల అభేద దృష్టి కలిగి అద్వైత తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ సృష్టికంతటికి ఆధారమైన బ్రహ్మం ఒక్కటే, ఆ చైతన్య శక్తి స్వరూపం ఒక్కటేనని తెలియబడుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.